అమరావతి రాజధానిపై బ్లూ మీడియా పిచ్చి రాతలు మానడం లేదు. ఇప్పటికైనా వైసీపీ అధినేత కానీ వైసీపీ నేతలు కానీ అమరావతే మా రాజధాని, మేము పొరపాటున మరలా అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని కొనసాగిస్తాము అని ఒక్కరు కూడా నోటి మాట కూడా చెప్పడం లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా నేను మరలా గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్తా అని ఒక మాట చెప్పడం లేదు. అమరావతి రాజధానిని కొనసాగించే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయం సాక్షి మీడియా, సాక్షి పేపర్ చూస్తే అర్థమైపోతుంది. అమరావతిలో పనులు పర్యవేక్షించడం సిఆర్డీఏలో ఉన్న సిబ్బందికి సాధ్యం కావడం లేదు. దీనివల్ల ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అది కొత్తగా ఇప్పుడు అమరావతి రాజధానిలో కనిపెట్టింది కాదు. ఎప్పుడైతే ప్రైవేట్ రంగం వచ్చిందో ఆ తర్వాత బీఓటీ అని, పీపీపీ అని, ఎస్పీవి అని ఈ విధానాలు అమల్లోకి వచ్చాయి. అమరావతి రాజధానిలో భూములు కేటాయించడం, ఆ అభివృద్ధి పనులు పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాజెక్టులు, ఒక 4-5 ప్రాజెక్టులు అప్పగిస్తారు. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి, స్పోర్ట్స్ సిటీకి సంబంధించి, సాఫ్ట్ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి, దానికి సంబంధించి భూములు ఎలా రైతుల దగ్గర నుంచి వారిని ఒప్పించి ఎలా తీసుకోవాలి అనే విషయంలో ఈ ఎస్పీవి పనిచేస్తారు. సాక్షి మీడియా వెంటనే బయలుదేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన బినామీ కంపెనీలకి కాంట్రాక్టులు కట్టబెట్టుకునేందుకు అమరావతి రాజధాని భూములు తీసుకొని వాటిల్నే బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకొని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత కావాలంటే అంత పెంచుకునేందుకు వీలుగా ఈ ఎస్పీవీని ఏర్పాటు చేశాడు అని చెప్తాను. అమరావతి రాజధానిలో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇటుగా పెట్టకపోగా అడవిని పెంచాడు. అమరావతి రాజధాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు కానీ సాక్షి మీడియా కానీ లేదు. ఎందుకు? అమరావతి రాజధానే మీకు ఇష్టం లేనప్పుడు అమరావతి రాజధాని గురించి పిచ్చిరాతలు రాయడం అనవసరం. ఇంకా అమరావతి రాజధాని మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నాను, రైతుల్ని బెదిరిస్తూనే ఉన్నారు. అందుకే అమరావతి రాజధానిలో ఇంకా 2000 ఎకరాల రైతులు ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇక నోటీసులు ఇచ్చి ఆ భూమి కూడా తీసుకోవాలని చూస్తా ఉంది. ఎందుకంటే ట్రంక్ రోడ్లు నిర్మించాలన్నా, సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయాలన్నా, చాలా ప్రాజెక్టులు రైతులకు ఫ్లాట్స్ ఇవ్వాలన్నా కూడా ఆ మధ్యలో ఆ బిట్స్ అన్ని అడ్డుగా వస్తా ఉన్నాయి. దాదాపు 2000 ఎకరాలు రాబోయే కొద్ది రోజుల్లో సేకరించబోతా ఉన్నారు. ఎటకేలకు ప్రభుత్వం కనుదరిసింది 11 సంవత్సరాల తర్వాత. ఇప్పటికైనా రైతులకు నోటీసులు ఇచ్చి వారికి న్యాయం చేసి మార్కెట్ వాల్యూ ప్రకారం 3 రెట్లు ఏదైతే 2013 భూ సమీకరణ చట్టం ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 3 రెట్లు ఇస్తారు. ల్యాండ్ పూలింగ్లో ఇస్తే దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ పలికే ప్లాట్స్ రైతులకు వస్తాయి. ఇటీవల కాలంలో ఒక 300 ఎకరాలు రైతులు ఇచ్చారు. మరి కొంతమంది కరుడుగట్టిన వైసీపీ నేతలు మిగిలిపోయారు. వాళ్ళంతా కోర్టులో తేల్చుకోవాల్సింది. రాబోయే రోజుల్లో కూడా సాక్షి అమరావతి మీద విష ప్రచారం చుమ్ముతూనే ఉంటుంది. మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిలో అడవి పెంచే అవకాశం ఇవ్వకుండా ఈలోగా పనులు పూర్తి చేయాలి, వేగంగా పనులు పూర్తి చేయాలి. ఇక నుంచి వర్షాలు కూడా తగ్గిపోయాయి కాబట్టి మే నెల, జూన్ నెల వచ్చే నాటికి అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు కావాలంటే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇప్పించాలి. ఎందుకంటే ఇవాళ ఒకడు ఉంటాడు ముఖ్యమంత్రి, రేపు 5 సంవత్సరాల తర్వాత ఎవడుంటాడో తెలియదు. ఎవడు వచ్చినప్పుడు వాడు రాజధాని విశాఖపట్నం, రుషికొండని, అమరావతి అని, కర్నూలు అని, నెల్లూరు అని తీసుకుపోతా ఉంటే రాబోయే 30-40 సంవత్సరాలైనా అమరావతి రాజధాని అనేది ఫిక్స్గా ఉంటుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించాలి. ఇక బ్లూ మీడియా రాతలు రాస్తూ ఉంటుంది, నమ్మేవాడు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే గొర్రెలు ఉన్నంతకాలం ఆ మీడియాకి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటుంది. వాడు చెప్పేవాడు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా ఈయన పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు చాలామంది జనం ఉన్నారు కాబట్టి వాడు రాస్తూ ఉంటాడు, వీళ్ళు నమ్ముతూ ఉంటారు. చూద్దాం రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని మీద సాక్షి చిమ్మే విషయం మీద మరికొన్ని వీడియోల్లో మనం కలుసుకుందాం.